ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇప్పటివరకు 105 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ₹1,05,00,000 అందించినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ తెలిపారు. కాకినాడ గొడారిగుంట వద్ద గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసం వద్ద 18 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ కార్యక్రమం జరిగింది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ పాల్గొని లబ్ధిదారులకు సుమారు ₹15,50,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ ఇప్పటివరకు 105 మంది లబ్ధిదారులకు ₹1,05,00,000 చెక్లను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బోళ్ల కృష్ణమోహన్, బండారు మురళి, రాయుడు అనిల్, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. జనరల్గా ఈ ప్రొసీజర్ నెలలు పట్టేది. ఒక్క సంతకం ముఖ్యమంత్రి గారితో పెట్టించుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. అటువంటిది చాలా సులభంతరం చేసి ఈవేళ ముఖ్యమంత్రి గారు దీన్ని పెట్టిన 15 రోజుల్లో 20 రోజుల్లో చేస్తూ ఉన్నారు. ఒక మూలన పారేసేవారు ఒకవేళ ఒక కాగితం తక్కువైతే. అటువంటిది ఈవేళ ఒక కాగితం తక్కువైతే 2 నిమిషాల్లో ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. ఈ కాగితం తక్కువ ఉంది, ఈ కాగితం కూడా సమకూర్చుకోండి, ఇస్తే అప్పుడు మీకు లభిస్తాం మీకు అని చెప్తూ జరుగుతూ ఉంటుంది. అట్లాగా కాకినాడ రూరల్లో 109 అప్లికేషన్స్ ఈ రోజు దాకా మనం పెట్టడం జరిగింది. పెడితే దాంట్లో 95 అప్లికేషన్స్ ఇప్పటికి మన పేమెంట్ ఇవ్వడం జరిగింది. అందులో ఎల్ఓసీలు ఎన్ని ఉన్నాయండి? 4, 5, 8 ఎల్ఓసీలు ఉన్నాయి. ఎల్ఓసీలు అంటే ఆ హాస్పిటల్లో జాయిన్ అయిన మరుసటి నుంచి అక్కడి నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ మీద వైద్యం చేస్తారు. ఆ వైద్యం డబ్బు మీద ఆ బిల్లు బట్టి దాన్ని శాంక్షన్ చేస్తారు. అది ఇమ్మీడియట్గా అది 24 అవర్స్లో చేయడం అనేది చాలా అసలు ముఖ్యమంత్రి ఆఫీసు, ఉప ముఖ్యమంత్రి ఆఫీసు నిజంగా కూడా కోఆర్డినేషన్ విషయంలో మటుకు చాలా మంచిది. ప్రజలకు చేస్తూ ఉన్నారు. మనం ఈ 95 చెక్కులకు గాను ₹1,05,92,000 మనం ఇప్పటిదాకా మనం కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో 2 మండలాల్లోని ఈ 7 వార్డుల్లో కలిసి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి స్పందించే తీరు పట్ల నిజంగా కూడా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఇది ప్రయోజనకరంగా ఉంది, ఆనందకరంగా ఉంది. అంటే ఎవరికి రోగాలు రావాలని కోరుకోం, కానీ వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు నేనున్నాను అనే ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, అలాగే ఇప్పటికి ఈవేళ ఇచ్చే 18 చెక్కులు ₹15,43,447 డిస్పర్స్ చేస్తూ ఉన్నాం. తదుపరి ఏమంటే మళ్ళా రేపు వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత దానికి తగ్గట్టు ఫాలో చేసి మిగిలిన చెక్కులు కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. మా లేట్ కానీ, మా ఆఫీస్లో లేట్ కానీ, అక్కడ ఆఫీస్లో లేట్ కానీ ఇవ్వలేదు. ఇక్కడ మనం చెప్పిన తర్వాత వీళ్ళు ఎస్టిమేషన్లు ఇవ్వడంలో కొంచెం జాప్యాలు జరుగుతున్నాయి తప్ప ఇది ఇంత గొప్పగా ఇప్పుడు ఇవ్వడం, నేను చాలా కాలం నుంచి ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం అయినా, నేను చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాను. కానీ ఇంత గొప్పగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇంత ఉదారంగా ఇంత పెద్ద మనసుతో చేయడం ఇది మొట్టమొదటిసారిగా చూస్తాం.